గణేశాయ నమః. యశోదమ్మకు చిన్నారి కన్నయ్య తన నోటిలో సమస్త విశ్వాన్ని చూపించినట్టుగా కౌసల్యాదేవికి మన చిన్నారి రామయ్య తన విశ్వరూపాన్ని అనుగ్రహించాడని మీకు తెలుసా? రామచరిత మానస్సులోని ఈ అద్భుత లీలను ఇప్పుడు దర్శిద్దాం. సమస్త విశ్వము ఎదురు చూస్తున్న రామావతార శుభగడియ రానే వచ్చింది. చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం అభిజిత్ ముహూర్తంలో కౌసల్య దశరథులకు నీలమేఘ ఛాయతో పద్మాల వంటి నేత్రాలతో చతుర్భుజాలయందు శంఖ చక్ర గదా పద్మాలు ధరించి వక్షస్థలం నందు శ్రీవత్స లాంఛనంతో కోటి సూర్యుల దివ్య కాంతితో ప్రకాశిస్తూ అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతిగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించి అటు పిమ్మట పరిపూర్ణ కళలతో శోభిల్లే నిండు చంద్రునిలా అందాల బాలరాముడు దర్శనమిచ్చాడు. జన్మన్నదే లేని పరబ్రహ్మను పుత్రునిగా లాలిస్తూ ఆడిస్తూ ఆ ఆనంద సాగరంలో మునిగి తేలుతున్న కౌసల్య దశరథుల భాగ్యాన్ని, చిన్నారి రామయ్య మాధుర్య లీలలలో మైమరిచిపోతున్న అయోధ్యావాసుల అదృష్టాన్ని వర్ణించతరమా చెప్పండి. ఓ రోజు కౌసల్యాదేవి ప్రాతకాలంలో నిద్ర నుండి మేలుకున్న బాలరాముడికి స్నానం చేయించి అందంగా అలంకరించి లాలిస్తూ ఉయ్యాలలో పరుండబెట్టి తమ కులదైవమైన శ్రీరంగనాథుణ్ణి ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి పూజ ముగించుకుని తన పనుల్లో వ్యస్తమైంది. కొద్దిసేపటికి తిరిగి వచ్చి చూసేసరికి చిన్నారి రామయ్య తన చిట్టి చేతులతో రంగనాథునికి సమర్పించిన నైవేద్యాన్ని ఆరగిస్తూ కనిపించాడు. వెంటనే కౌసల్య ఊయల మందిరంలోకి వెళ్లి అక్కడ ఊయలలో ఆదమర్చి నిద్రిస్తున్న బాలరాముణ్ణి చూసి విస్మయానికి లోనై మళ్లీ పూజా మందిరానికి వచ్చి అక్కడ కూడా రాముడుండటం చూసింది. ఏకకాలంలో ఇరుచోట్ల రామదర్శనం పొంది తన కళ్ళను తానే నమ్మలేక నిశ్చేష్టురాలై ఉండిపోయిన తల్లిని చూసిన చిన్నారి రామయ్య మందహాసం చేస్తూ ఒక్కసారిగా తన ఉజ్వలమైన విరాట్ రూప దర్శనాన్ని అనుగ్రహించాడు. కోటాను కోట్ల బ్రహ్మాండాలు, లెక్కలేనన్ని సూర్యచంద్రులు, బ్రహ్మాది దేవతలు, రుద్రులు, పర్వతాలు, సముద్రాలు, కనీ విని ఎరుగని సమస్త విశ్వము ఏకకాలంలో ఆ రూపంలో దర్శనమిస్తుంటే ఆ విశ్వరూపానికి పులకించిపోతున్న కౌసల్య చేతులు జోడించి ఆర్ద్రమైన కన్నులతో జగత్పతిని నా పుత్రునిగా భావించితినా అని స్తుతించటానికి కూడా నోట మాట రాక అసక్తురాలే ఉండిపోయింది. అప్పుడు స్వామి నవ్వుతూ ఏమీ ఎరగనట్టుగా తన బాలరూపంలోకి తిరిగి వచ్చి, అమ్మా, ఇది పరమ గోప్యం సుమా, దీనిని రహస్యంగానే ఉండనివ్వమని చెప్పి అమాయకంగా నైవేద్యాన్ని ఆరగిస్తూ కనిపించాడు. అంతే, మళ్లీ విష్ణుమాయలో పడిపోయింది కౌసల్య. సర్వం రామార్పితమస్తు.